భాగంలోకి వెళ్ళాము. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. చాలమ్మా. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులనుగా చేయను. అన్యోన్య సహవాసం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. జీవితంలో మనం ప్రతి వ్యక్తితో స్నేహం చేస్తూ ఉంటాం. అవి అవసరాల కోసం చేసే స్నేహాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తులు ఒక చోట కలిసి ఉంటున్నాము కాబట్టి కొంతకాలం వాళ్ళతో మనం కలిసి ఉండాలి కాబట్టి స్నేహం చేస్తూ ఉంటాము. కొంతమంది వారి యొక్క మనస్తత్వము అంటే వ్యక్తిత్వము, జీవించే విధానము, లోపల ఇన్నర్ బ్యూటీ, వాళ్ళ క్యారెక్టరే మంచిది, నీతో కాదు ఎవరితో అయినా వాళ్ళు అలాగే ఉండగలరు, వాళ్ళ జీవిత విధానం అది అని ఏ వ్యక్తి అయితే వాళ్ళ ఆ ఇన్నర్ బ్యూటీని చూసి అంతర్గతముగా వాడు జీవించే జీవిత విధానం నీతో కాదు నాతో కాదు ప్రపంచంలో ఏ వ్యక్తితో అయినా వాళ్ళు అలాగే జీవిస్తారు అనే వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించి ఇష్టపడి స్నేహం చేసే వ్యక్తులు జీవిత కాలమంతా కలిసి ఉంటారు. అది భౌతికమైన స్నేహము కూడా కాదు. ఆ వ్యక్తుల్ని చాలా ఇష్టపడుతూ వాళ్ళని తమ ఫేవరెట్స్గా కూడా తమ అభిమానులుగా కూడా చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసం అంటే అది మన అవసరాల కోసం చేసుకుంటాము, ఉద్యోగాలు చేసే చోట చేసుకుంటాము, బంధువులతో చేస్తామంటాము, రకరకాలైన అవకాశాలు. అంటే మనం దేవుణ్ణి కూడా మరి మీరు ఎందుకు దేవుణ్ణి మీ జీవితంలో ఆయనతో సహవాసం చేయాలనుకుంటున్నారనే చూసుకోండి. మీ భౌతికమైన అవసరాలు తీర్చడానికే దేవుడుగా ఉన్నాడా? అందుకోసమే ఆయన దగ్గరికి వస్తున్నావా? ఆయనతో స్నేహం చేస్తున్నావా? లేకపోతే ఆయన గ్రేట్ క్వాలిటీస్, గొప్ప గుణగుణాలు, దైవత్వ లక్షణాలను చూసి ఆయన్ని ప్రేమించి ఆయన్ని ఇష్టపడి ఆయనతో జీవితకాలం అంతా ఆయన్ని ఇష్టపడి ఆయనతో స్నేహం చేయాలని నీ జీవితంలో నిర్ణయించుకొని ఆయన్ని ఆరాధిస్తున్నావా లేదనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఏదో ఇస్తారని చెప్పి పిల్లలు ప్రతిదీ వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని తీరుస్తారని తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు. ఒకానొక రోజు నాడు వాళ్ళు అడిగిని వాళ్ళ ఇష్టానుసారం చేయలేదనుకోండి, పిల్లలు ఎలా ఇష్టపడతారు, పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో మన జీవితాల్లో ప్రతి వ్యక్తికి అనుభవమే. అలా కాకుండా నీలో శ్రేష్టమైన గుణాల్ని, తండ్రిగా తల్లిగా నిన్ను ప్రేమించే కంటే నీలో ఉన్న ఔన్నత్యమైన నీలో ఉన్న ప్రేమ గుణము కానీ, సాత్వికం కానీ, కరుణ కానీ, నిబద్ధతతో కూడిన సత్క్రియలు కలిగిన నీ జీవితాన్ని చూసి పిల్లలు నిన్ను ప్రేమించినప్పుడు, నీ గుణగుణాలను చూసి నీ పిల్లలు నిన్ను ప్రేమించినప్పుడు, నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నిన్ను ప్రేమించి నీతో స్నేహం చేస్తున్నప్పుడు వాళ్ళు నిన్ను ఎప్పటికీ తోలనాడరు, నిన్ను విసర్జించరు, నిన్ను ప్రేమిస్తూనే నీతో జీవితాంతం సహవాసం కలిగి ఉంటారు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఒక వ్యక్తి నిన్ను ప్రేమించాలన్నా, అవసరానికి వాడుకోవాలన్నా, ఏది చేయాలన్నా నీ లక్షణాలను బట్టే. అలాంటి గొప్ప ఔన్నత్యంతో కూడిన లక్షణాలని కలిగి ఉన్న నీ దేవుడు నిన్ను కూడా వెలుగు తేజోమయుడుగా వెలుగు రూపంలో జీవించమని చెప్తాడు. ఇదే పైన 5వ వచనంలో ఏం చెప్తాడంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. నీ దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగులో ఒక వ్యక్తి నిలబెట్టినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న ప్రతి లోపము స్పష్టంగా కనబడుతుంది. అతడు మాట్లాడే విధానం కానీ, నుంచున్న విధానం కానీ, అతడు వేసుకున్న డ్రెస్సులు కానీ, అతడు తయారైన విధానం కానీ ప్రతిదీ స్పష్టంగా, అతడు రూపురేఖలు కానీ, రావణ్యం కానీ, అందము కానీ, చక్కగా మాట్లాడే విధానం కానీ ప్రతిదీ స్పష్టంగా కనబడుతుంది. నీ దేవుడు ప్రపంచంలో స్పష్టముగా జీవము కలిగిన దేవుడుగా ప్రత్యక్షమై ప్రపంచ మానవాళికి స్పష్టముగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై తన గుణగుణాల్ని 33.5 సంవత్సరాలు తను జీవించిన జీవితంలో ప్రపంచం మొత్తానికి నేను ఇలాంటి దేవుణ్ణి,
ఎవరు చెప్పాల్సిన అవసరం. క్రీస్తు ఎలాంటి వాడంటే నువ్వు నేనే కాదు, ప్రపంచంలో ప్రతి వ్యక్తి సిలువ మీద చనిపోయాడు కదా, ఆయన అందరి కోసం ప్రేమమూర్తిగా వచ్చాడు కదా, అందరినీ కరుణించాడు కదా, ఆయనలో ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ ప్రపంచంలో సర్వ సృష్టిలో ప్రకటించబడుతుంది కదా, అలాంటి ప్రేమ అందరినీ నేర్చుకోమని మీరు చెప్తారు కదా అని చెప్పి నీ దేవుణ్ణి చూసి ఆయన ప్రత్యక్షమై జీవించిన విధానాన్ని 2000 సంవత్సరాల వరకు ప్రపంచము శ్లాఘిస్తుంది, చాటుతుంది. దాని ప్రకారం జీవించమని చెప్తుంది. వెలుగుమయుడైన జీవితము, ప్రపంచానికి చాటి చెప్పిన జీవితము. ఆ గొల్గొతా కొండ మీద సిలువ వేసేటప్పుడు తను చూపించిన ప్రేమ గాని, క్షమాపణ గాని, ఆ క్షమా గుణము గాని ప్రపంచ మానవాళికి చిరపరిచితముగా ఉన్నది. నువ్వు నేను క్రైస్తవుడిగా బైబిల్ గ్రంథాన్ని చదువుకోవటం కాదు, కానీ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి క్రైస్తవుడిగా నైతికమైన విలువలతో క్రీస్తు చెప్పిన జీవితాన్ని నువ్వు జీవిస్తావో లేదో, ఎలా జీవిస్తున్నావో, నీలో ప్రేమించే గుణం ఉందా, నీలో క్షమించే గుణం ఉందా, నీలో సమాధాన పడే గుణం ఉందా, నీలో తగ్గించుకునే గుణం ఉందా, నీలో విధేయత ఉందా, వినయం ఉందా లేదా అనేది మనల్ని ప్రతి వ్యక్తి ప్రతి క్షణము పరిశీలిస్తూనే ఉంటారన్న సత్యాన్ని తెలుసుకొని క్రైస్తవులుగా మనము మన జీవితాన్ని కొనసాగించాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంతేగాని ఎలా జీవించినా అది క్రైస్తవ్యమో, ఎలా జీవించినా మా దేవుడికి ఇష్టం అని మనం బుకాయించుకున్నట్లయితే దేవుడి దృష్టికి నువ్వు వేషధారి అవుతావు. మిగతా ప్రజలు నిన్ను చూసి దేవుడి దగ్గరికి రాకుండా నువ్వే ఆటంకమయ్యి దేవుడి తీర్పుకి, దేవుడి కోపానికి, దేవుడి ఉగ్రతకి నువ్వు కారణభూతుడు అవుతావు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు 5వ వచనంలో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానమనగా దేవుడు వెలుగై ఉండెను, ఆయన ఎంత చీకటి ఎంత మాత్రమునో లేదు, ఆయనతో కూడా సహవాసము కలవాను అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందబో. అంటే ఆయనతో పాటే ఉంటున్నామంటే నువ్వు వెలుగు. నువ్వు ఒక తెల్లటి షర్ట్ వేసుకొని వస్తావు, తెల్లటి డ్రెస్ వేసుకుని వస్తావు. కలర్స్ వేసుకుంటే నీలో ఉన్నప్పుడు నేనున్నాను, నా దాంట్లో మట్టి పడినా డాగు పడినా తెలియదు, కానీ తెల్లటి వస్త్రాలను వేసుకుని ఉంటే రోడ్డు మీద వెళ్ళే దుమ్ము కానీ, ధూళి కానీ, మరక కానీ నీ షర్ట్కి అంటుకుంటే ప్రతి వ్యక్తికి అది విజిబుల్గా కనబడుతూ ఉంటుంది. ఆ మట్టి అయింది, అదైంది, ఇదైంది, దులుపుకోండి, నీకు అది మరక ఉంది, అలా ఇంకు మరక ఉంది, లేకపోతే దుమ్ము పడింది అని చెప్పి స్పష్టంగా ఎలాగైతే చెప్తూ ఉంటారో, అలాంటి వెలుగుమయమైన తెల్లటి వస్త్రాలు ధరించి, ఆ తెల్లటి వస్త్రాలు ధరించిన క్రైస్తవ జీవితంలో నేను ప్రతి వ్యక్తి చూస్తున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఆ వెలుగులో ఎటువంటి అంటే మచ్చ కానీ, ఎటువంటిది కళంకం కానీ కనబడకోకుండా స్పష్టంగా కనబడాలని చెప్తాడు. చీకటికి ఎంత మాత్రం అవకాశం లేదు. నేను దేవుడితో జీవిస్తున్నానని చెప్పేసేసి నువ్వు నీకు నచ్చినట్లు జీవించడానికి వీలు లేదు. నీ దేవుడు వెలుగు కాబట్టి ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలంటే నీ యొక్క క్రియల్ని వెలుగుమయం చేసుకుంటూ ఉండాలి. వెలుగులోకి వస్తాం. నా తల చిరిగిపోయినట్లుగా ఉంటుంది, నువ్వేం చేయాలి? చక్కగా దాన్ని దూకోవాలి. లేకపోతే మట్ల అయినట్లుంది, మురికైపోయినట్లుగా ఉన్నాయి నీ బట్టలు, అవి తీసివేసి కొత్త వేసుకుంటావు. లేదా నువ్వు బాగా మురిగ్గా ఉన్నావు, స్నానం చేస్తావు, తల స్నానం చేస్తావు, మంచి బట్టలు వేసుకుంటావు, మంచి తలకాయ దువ్వుకుంటావు, చక్కగా నూనె రాసుకుంటావు, పౌడర్ రాసుకుంటావు, చక్కగా తయారవుతావు. అంటే వెలుగులో నీ రూపాన్ని నువ్వు చూసుకున్నప్పుడు అద్దంలో నీ యొక్క రూపం స్పష్టంగా కనబడుతుంది. మురికి అయిపోయిన బట్టలు ఉంటే వెంటనే అవి తీసేస్తావు. నీ శరీరం మురికి అయిపోతే నువ్వు స్నానం చేస్తావు. ఏదైతే నీలో లోపం కనపడిందో ఆ లోపాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తావు. అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఉన్న లక్షణాల్లో లోటుపాట్లు దేవుడు చూపిస్తూ ఉంటాడు. నాకు అబద్ధం ఆడే స్వభావం ఉందనుకోండి, దేవుడి దగ్గరికి రాగానే తెలిసిపోయింది, అయ్యో గబుక్కుని ఎవరిని అడగంగానే అబద్ధం ఆడేస్తా, అయ్యో అబద్ధం ఆడాను. నాకు దేవుడు చెప్పాడు, నువ్వేం చేయాలి? దాన్ని మానేసేయడానికి ప్రయత్నించాలి. అంటే మన శరీరం మీద, మన షర్ట్ మీద కానీ, మన బాడీలో కానీ ఉన్న మురికిని ఎలాగైతే తొలగించుకుంటావో, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆ తేజోమయుడైన వెలుగుమయుడైన ఆయన నీ వాక్యము ద్వారా కానీ, ఆయన పరిశుద్ధ గ్రంథము ద్వారా కానీ నీతో మాట్లాడుతున్నప్పుడు, నీకు చూపించినప్పుడు నీలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరితో మనం సమాధానపడం? దేవుడు సమాధానకర్తగా ఈ లోకాన్ని వచ్చి పాపముతో జీవించే మనల్ని కూడా తండ్రితో సమాధానపరచడానికి దేవుడు వచ్చాడు. మనం ఎందుకు యోగ్యులము కాదు, పాప పంకిలమైన జీవితంతో, భ్రష్టత్వంతో జీవిస్తూ ఎందుకు క్షమించడానికి కూడా అర్హత లేని జీవిస్తున్న మన కొరకు దేవాది దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి నిన్ను నన్ను దేవుడితో సమాధానపరిచి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. మరి నీ దేవుడు సమాధాన పడ్డాడు కదా నీతో, నువ్వెవరితో అన్న సమాధాన పడుతున్నావా?
మరి సమాధాన పడు అని ఒక వ్యక్తి దేవుడు దూతగా నీకు చెప్తున్నప్పుడు, బైబిల్ గ్రంథం నీకు చెప్తున్నప్పుడు, నీలో ఉన్న ఆ అవలక్షణాన్ని తీసుకోకుండా నేను వెలుగులోనే జీవిస్తున్నానంటూ చీకటిలోనే జీవిస్తే నీ వల్ల ఎవరికి లాభం? నీ వల్ల ఎవరికి లాభం? వెలుగులోనే జీవిస్తున్నానని చెప్తూ నువ్వు చీకటిలోనే జీవిస్తూ ఉన్నావు. నువ్వు చీకటి అంధకారంలోనే జీవిస్తూ ఆ చీకటిలో నేను చేసేదే కరెక్ట్ అనుకుంటున్నావు, కానీ వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవిత విధానాన్ని స్పష్టంగా ఎవరిని క్షమించలేము, ఎవరిని ప్రేమించలేము, చివరికి సొంత పిల్లలను కూడా ప్రేమించలేము, సొంత వాళ్ళని కూడా ప్రేమించలేకోకుండా నాకు నచ్చినట్లుగా జీవించు అని స్వార్థపూరితంగా జీవించే జీవితాలు జీవిస్తూ దేవుడి మనం క్రైస్తవురాలమే దేవుడు చెప్పినట్లుగా నేను జీవిస్తున్నాను, నాలో ప్రేమ ఉంది, కరుణ ఉంది, వాత్సల్యం ఉంది, దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నానని మనల్ని మనము బుకాయించుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుడి సంగమా, ఇక్కడ 7వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన వెలుగులో నున్న ప్రకారము మనం ఆయన వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో ఉన్నాడు, నీవు కూడా వెలుగులో నడవటానికి ప్రయత్నిస్తూ ఉంటావు. వెలుగులో నడవటానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన మారు మనసు పొందని చెప్తాడు. నువ్వు పాపాలు చేసావు, నువ్వు మంచివాడివి కాదు, నువ్వు దొంగవి, నువ్వు దోచుకునేవాడివి, నువ్వు రకరకాలైన జీవిత విధానంలో జీవించావు అని చెప్పి నీకు చెప్తున్నప్పుడు ఆ యొక్క తత్వాన్ని, నీ జీవిత విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటమే చీకటిలోంచి వెలుగులోకి రావటం. చీకటిలోంచి వెలుగులోకి రావటం అంటే నీ జీవిత విధానంలో నీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని దేవుడు చూసినప్పుడు, నీ ఆత్మీయమైన జీవితంలో జీవించే జీవిత విధానం దేవుడికి నచ్చినప్పుడు, ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ సంధించినప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపించి మారు మనసు పొంది, దేవా నాలో ఈ తప్పు నువ్వు ఎత్తి చూపించావు కాబట్టి నేను చేయను దేవా అని చెప్పి దాన్ని వదిలేసేసి, ఒక్కదాన్ని వదిలేసేసి నువ్వు లోపలికి వచ్చావంటే వెలుగులోకి వచ్చినట్లే. అలా నీ జీవిత విధానంలో ప్రతి దాని మీద నైతికమైన విజయాన్ని సాధించి ఆ చీకటి జీవితం నుంచి, ఆ చీకటి బ్రతుకు నుంచి దేవుడు ఏదైతే అసహించుకుంటున్నాడో, ఈ లోకంలో మన బంధువులు, మన చుట్టాలు, మనతో జీవించే వాళ్ళు కూడా నీలో నుంచి ఏదైతే అసహించుకుంటూ నిన్ను వేలు పెట్టి చూపించు, నీదే ఇది తప్పుంది, నిన్ను నువ్వు మార్చుకో అని చెప్తున్నా కానీ మనమై నిజమని చెప్పి మనల్ని మనం బుకాయించుకుంటూ మన జీవితాన్ని జీవిస్తున్న మనకి దేవుడు చెప్పేది ఏంటంటే, నీ దేవుడు వెలుగై ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో నడుచుకోవాలంటే మీలో ఉన్న చీకటిని ప్రతి దాన్ని తీసివేస్తేనే ఆయనతో అన్యోన్య సహవాసం కలవాలమంటాం. అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నీలో ఉన్న ప్రతి పాపం అంటాడు, ఓవరాల్గా ప్రతి పాపం కాదు, ప్రతి పాపం నుంచి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. నేను అబద్ధమాడేవాడిని అనుకో, దేవా నేను అబద్ధమాడేవాడిని, దేవా నేను ఒక దేవుడికి వ్యతిరేకమైన స్థలాలకి, సినిమా హాళ్ళకి వెళ్ళిపోయి సినిమాలు చూస్తూ ఆనందించే జీవితం ఒకప్పుడు నాలో ఉండేది. దేవుడు చెప్తాడు, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యర్థమైన స్థలాలకి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, పాపులు నివసించే స్థలం అది నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు హెచ్చరిస్తే, ఆ హెచ్చరిక విని మనసులో ఎంత ఇష్టమన్నా, ఒకప్పుడు నేను అక్కడికి వెళ్ళేవాడిని, నేను తోచకపోతే వినోదం కోసం సినిమా హాళ్ళకే వెళ్ళేవాడిని, కానీ దేవుడు ఎప్పుడైతే హెచ్చరించాడో ఆ క్షణం నుంచి ఆ పరిసర ప్రాంతాలను నువ్వు అసహించుకుంటూ, దేవా నాలో ఈ తప్పును చూపించావు కదా, నేను ఆ పరిసర ప్రాంతాలకి వెళ్ళకోకుండా నువ్వు నీ శక్తి నువ్వు దేవా అని చెప్పి ఆ చీకటి బ్రతుకుని వదిలిపెట్టేసేసి దేవుడికి నచ్చినట్లుగా పరిశుద్ధమైన మార్గాల్లో నడవడానికి నువ్వు ప్రయత్నించడమే పాపం నుంచి విడుదల పొందటము. అలా విడుదల పొందినప్పుడు నిన్ను పవిత్రుడిగా, ఆ పాపం నుంచి ఎప్పుడైతే నువ్వు విడుదల పొంది మారు మనసు పొంది దేవుడు నచ్చినట్లుగా జీవించడానికి ప్రయత్నం చేస్తావో, అప్పుడు ఆ పాప స్థితి నుంచి దేవుడు నిన్ను కడిగి పవిత్రుడిగా చేస్తాడు. ఆ పాపం నుంచి నువ్వు ఒప్పుకొని మరల్చుకొని వెలుగులో జీవించడానికి ప్రయత్నిస్తే దేవుడు నిన్ను పవిత్రుడుగా చేస్తాడు. అంటే ఇలాంటివి మీ జీవితంలో అనేకములు ఉంటాయి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మనం దేవుడిని నమ్ముకున్నా కానీ దేవుడితో అన్యోన్యమైన సహవాసం అంటే ఆయన నీతో వచ్చి నీతో మాట్లాడేంత ప్రేమ సహవాసం నీతో ఎలా ఉంటుందంటే, ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా వెలుగుమయుడిగా ఉండాలి. ఆయన ఆత్మస్వరూపి అయింది, దేవుడి యొక్క కుడిపాసనను కూర్చొని నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పాడు. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి చీకటి కళంకం లేకోకుండా దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, నీ జీవితము వెలుగుమయముగా ఉండాలి. చీకటికి ఎంత మాత్రం ఆస్కారం లేదు.
అప్పుడే దేవుడు నీతో సహవాసం చేస్తాడు. నీవు కూడా ఆయనతో సహవాసం చేసినట్లుగా అన్యోన్యమైన సహవాసం చేసి నువ్వు వెలుగులో నడవడానికి ప్రయత్నించి నీలో ఉన్న ప్రతి తప్పుని మార్చుకొని మారు మనసు పొంది దేవుడి మాటకి విధేయుడై వెలుగులో నడవడానికి ఇష్టపడి ఆ వెలుగులోకి ప్రవేశించినప్పుడు ఆ పాప జీవితం నుంచి దాని నుంచి దేవుడు నిన్ను పవిత్రపరిచి నిన్ను పవిత్రుడుగా తీర్చిదిద్దుతానని చెప్తున్నాడు. మరి మన జీవితాల్లో ఎన్ని తప్పుల్ని, ఎన్ని చీకటిలో ఆయనకి నచ్చని వాటిని మార్చుకొని వెలుగులోకి వచ్చాం. మనలో ఉన్న ప్రతిదీ దేవునికి నచ్చదు. ఎందుకంటే ఆయన యొక్క గుణగుణాలతోనే నువ్వు ఆయన శరీర సారూప్యంలోకి, ఆయన ఆలోచన విధానంలోకి నిన్ను నువ్వు మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ జీవిత విధానము దేవుడికి నచ్చినట్లుగా వెలుగుమయంగా ఉన్నదా? ఏ వ్యక్తి అయినా నిన్ను ఆక్షేపిస్తున్నాడా? దేవుడిని నమ్ముకున్నందుకు ఎవరు ఆక్షేపించినా అదొకటి వదిలేసేయండి. దేవుడిని నమ్ముకోవడం అనేది, దేవుడి కోసమే జీవించడం అనేది సాక్ష్యము. దాని వలన దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి, దానివల్ల నిన్ను తిట్టే వాళ్ళని కూడా, నీ జీవిత విధానం మూలంగా నేను హేళన చేసే వాళ్ళని కూడా, నీ జీవిత విధానం మూలంగా వాళ్ళని కూడా ఆశీర్వదించబడటానికి నువ్వు కారణభూతులు పోతావు. ఎందుకంటే దేవునికి ఇచ్చే రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడి నామాన్ని బట్టి నువ్వు దూషింపబడుతున్నప్పుడు, ఆ నామంను బట్టి నిన్ను దూషిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను చూసి నువ్వు చేసే ప్రార్థనలు విని నీకిచ్చిన ఆశీర్వాదంతో ఆ బిడ్డలను కూడా మార్చడానికి నువ్వు చేసే ప్రార్థనలు కానీ, నువ్వు చూపించే విధేయత, దయ, జాలి, కరుణ వాళ్ళ పట్ల ఉండి దేవా వాళ్ళని కూడా మార్చు దేవా అని నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు వాళ్ళ మీద ఉగ్రతను కురిపించుకోకుండా వాళ్ళని కూడా ప్రేమ చూపించి, కరుణ చూపించి వాళ్ళని కూడా దేవుడి యొక్క మార్గంలోకి నిన్ను ప్రేమించే బిడ్డలుగా మార్చటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నీకు అలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవా నా శత్రువులను నాశనం చేయి, దేవా నన్ను విరోధంగా ఉన్నారు, వాళ్ళు నన్ను ఏడ్పిస్తున్నారు, వాళ్ళని నాశనం చేయని మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. కానీ వాళ్ళని క్షమించి మంచి బిడ్డలుగా మార్చి, నా జీవితంలో నన్ను ఏడ్పించుకోకుండా నన్ను ప్రేమగా చూసుకునేదట్లో, నీ నిజమైన జీవితాన్ని, మంచి తనాన్ని తెలుసుకునేదట్లుగా బిడ్డల్లో పరివర్తన తీసుకురా దేవా అని చెప్పి ఏ బిడ్డ అయితే ప్రార్థన చేస్తూ ఓర్చుకుంటూ దేవుడి ప్రేమను వాళ్ళకు చూపిస్తాడో, వాళ్ళ ప్రార్థనను బట్టి దేవుణ్ణి కూడా వాళ్ళని నీతిమంతులుగా మారుస్తాడు. అది అన్యోన్య సహవాసం అంటే. సహవాసములో అన్యోన్యత ఉండాలి అన్న సత్యాన్ని తెలుసుకోండి. నీవు ఆయనతో మాట్లాడుతున్నావు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకి 3వ వచనం ఒకసారి చదువుకున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని, వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఇక్కడ సహవాసం ఎవరెవరితో ఉన్నది? తండ్రి అయిన దేవుడితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసం అన్నది. మరి ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు, సహవాసం ఎవరితో ఉందని చెప్తున్నాడు? దేవుడితోనూ, తండ్రి అయిన దేవుడితోనూ యేసుక్రీస్తుతోనూ ఉందని చెప్తున్నాడు. మీది ఎవరితో స్నేహం చేస్తున్నారు? మీరు క్రైస్తవులే కదా, దేవుడితో సహవాసం చేస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆయన మీతో స్నేహం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మీ కొరకు విలువైన తన ప్రాణాన్ని పెట్టాడు. నీతో స్నేహించడానికి ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చి తన చేతుల్ని, బాహువులను చాపి నీతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మీ సహవాసము ఎవరితో ఉన్నది? మీ సహవాసము దేవుడితో ఉన్నదా? లోకముతోనే ఉండి లోక బాంధవ్యాలతోనే జీవిస్తూ ఆదివారం మాత్రమే దేవుడి సన్నిధానంకి వచ్చి ఆదివారం మాత్రమే ఆయన స్తుతిస్తూ నువ్వు ఆదివారానికి పరిమితమైన దేవుడు అని చెప్పి అంతవరకే నీ జీవితంలో దేవుడికి నువ్వు ఇస్తున్నావా? అలాగైతే ఆదివారానికే దేవుడు అనుకున్నట్లయితే ఆయన కూడా ఆదివారం మాత్రమే నిన్ను ఆశీర్వదిస్తాడు, మిగతా 6 రోజులు వదిలేస్తాడు. నీ జీవితంలో ఆశీర్వాదం అనేది నిరంతరము శాశ్వతముగా సదాకాలం ఆయన ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు సదాకాలం ఆయన కృపలో, ఆయన కటాక్షంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూ, గణపరుస్తూ నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాము. కొరింథీయులకు రాసిన మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ కుమారుడితో సహవాసం చేయమంటున్నాడు. కుమారుడితో సహవాసం చేస్తున్నావంటే ఆయన లక్షణాలు నీకు నచ్చి ఉండాలి, నీవు కూడా ఆయన లక్షణాల ప్రకారం జీవించాలి. అంటే నిన్ను అక్కడేమో సహవాసానికి పిలిచాడు, ఇక్కడ కుమారుడితో సహవాసం చేయాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి కుమారుడితో సహవాసం చేయమని చెప్తున్నాడు.
అదే 2 కొరింథీయులు చివరి అధ్యాయం 13వ అధ్యాయము 14వ వచనం చివరిలో ఏమంటాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుడి ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండునుగాక అంటాడు. తండ్రి అయిన దేవుడితో సహవాసం అనేది యోహాను పత్రికలో మనం విన్నాము. కొరింథీ మొదటి పత్రికలోనేమో కుమారుడితో సహవాసము, ఇక్కడికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మతో సహవాసం. ఎల్లప్పుడూ నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఆయనతో సహవాసంలో జీవిస్తూ ఆయన చెప్పినట్లుగా సర్వసత్యంలో నీ జీవితాన్ని నడిపించాలని చెప్తున్నాడు. ఇది వెలుగులో నడవాలి అని దేవుడు చెప్తున్నాడు. వెలుగులో నడిచేవాళ్ళు దేవుడితో సహవాసంలో ఉంటారు, మరలా కుమారుడితో సహవాసంలో ఉంటారు, పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉంటారు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే, ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రాలనే ధరించు. 9వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయము అనేది 561వ పేజీలో ఉంటుంది. ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రములంటే పరిశుద్ధమైన జీవిత విధానం. తెల్లటి వస్త్రాలు అంటే పుట్టి తెల్లటి వస్త్రాలు వేసుకోవడం కాదు. అంతా తెల్లటి డ్రెస్ వేసుకొని లోపల నీ జీవితం అంతా చీకటిగా ఉందనుకో హేళన చేస్తారు. కానీ దానికంటే తెల్లటి వస్త్రాలు, ఎల్లప్పుడూ అనే పదం వాడాడు ఇక్కడ చూడండి. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, కొన్ని సమయాల్లో కాదు, ప్రసంగించేటప్పుడు కాదు, ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రాలంటే నీ సౌందర్యము ఎంతో అద్భుతముగా దేవుడికి నచ్చినట్లుగా మంచి సత్క్రియలతో దేవుడు చెప్పిన జీవిత విధానాన్ని నువ్వు కలుగుతూ అందరికీ దేవుడి యొక్క ప్రతిబింబంలాగా వెలుగు యొక్క రూపము తెలిపే కదా. అది గోల్డ్ కలర్లో ఉండొచ్చు, కానీ తెల్లటి జీవిత విధానాన్ని అంటే నిన్ను వేలు పెట్టి చూద్దామన్న ప్రతి వ్యక్తి నిన్ను శోధించినా కానీ నీలో ఎటువంటి తప్పు లేకోకుండా పరిశుద్ధమైన పవిత్రమైన జీవిత విధానాన్ని కలిగిన వ్యక్తిలాగా ఎల్లప్పుడూ జీవించని చెప్తాడు. రెండోది, నీ తలకు నూనె తక్కువ చేయకంటే పరిశుద్ధాత్మ నింపుదల ఎల్లప్పుడూ నీ మీద ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఆ సర్వసత్యములోకి ఎప్పుడు నడుస్తూ దేవుడి యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు జీవిస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి అని దేవాది దేవుడు చెప్తాడు. ఎల్లప్పుడూ పరిశుద్ధమైన జీవిత విధానం ఉండి పరిశుద్ధాత్మ సహవాసముతో నీ జీవిత విధానాన్ని నువ్వు నడుపుకోవాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమతో తండ్రి సహవాసంలో నువ్వు జీవించాలి. ఆయన ప్రేమించి మనల్ని ఈ లోకానికి పంపించిన కుమారుడి యొక్క సహవాసంతో ఆయన చెప్పినట్లుగా ఏదైతే ఈ లోకంలో బోధించాడో ఆ బోధించిన జీవిత విధానం నువ్వు జీవించాలి. పరిశుద్ధాత్మ సహవాసముతో సత్యాన్ని నువ్వు తెలుసుకుంటూ ఆ సత్యమైన సర్వసత్యంలోకి నిన్ను నువ్వు రూపాంతరము చెందించుకొని దేవుడితో అన్యోన్యమైన సహవాసముతో ఎల్లప్పుడూ నీ జీవితాన్ని జీవించే బిడ్డగా నీవు ఉండాలని చెప్తున్నాడు. అలాంటి సహవాసంతో నీకు నాకు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తితో దేవుడు అలాంటి సహవాసాన్ని కోరుకుంటూ ఈ లోకానికి వచ్చాడు, జీవించాడు, నేర్పాడు, బోధించాడు. నీ కొరకు పరలోక రాజ్యంలో ఆయన సింహాసనాల్ని, ఆయన యొక్క నీ కోసం నివాసాల్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. మరి మీ సహవాసం ఎవరితో ఉంది? మీ సహవాసం ఎవరితో ఉంది? అపోస్తలులు కూడా ప్రతిదినము కలుసుకునేవాళ్ళు దేవుడి బిడ్డలతో సహవాసం. అంటే సమాజంగా, అంటే చర్చిలోనే కాదు, ఎక్కడో చాట కూడుకొని దేవుడి గురించి మాట్లాడుకుంటూ ప్రతి దినము దేవుడి గురించిన వర్తమానము మాట్లాడుకుంటూ దేవుడిని వాళ్ళ జీవితాల్లో ప్రతి దినము వాళ్ళు తలకించుకునే ప్రతి విషయంలో, కుటుంబ విషయాల్లో ఎలాగైతే మనం ప్రతి దినము తల్లి తండ్రి కూతుళ్ళు కొడుకులు ఎలాగైతే చర్చించుకొని రేపేం చేద్దాం, ఇది ఎలా చేద్దాం అనుకుంటారో నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎలా ఉండావని దేవుడు చెప్తున్నాడో ప్రతి దినము నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ప్రతి దినము ప్రార్థనలో నువ్వు సహవాసంలో కలిగి ఉండాలి. ప్రతి దినము వాక్యం చదువుకుంటూ ఉండాలి. ప్రతి దినము నిరంతరం ఆయన ధ్యానిస్తూ దేవా నేను నీకు నచ్చినట్లుగా ఉన్నానా లేదా, నాలో నీకు వ్యతిరేకమైన లక్షణాలు ఏమున్నాయి, నాకు సమాధానం ఇస్తావా, నాకు శాంతి నువ్వు. ఎదుటి వ్యక్తులు దూషించినప్పుడు వాళ్ళని నేను అసహించుకోకుండా నీకు స్తోత్రాలు చెప్పి థ్యాంక్ గాడ్ దేవా, నీకు స్తోత్రము దేవా అని చెప్పి నిన్ను స్తుతించి నా అడుగు ముందుకు వేస్తూ ఆత్మీయ జీవితంలో వెళ్ళేటట్లుగా అంత పరిపూర్ణమైన స్థిరమైన విశ్వాసాన్ని నా జీవితంలో నువ్వు కలగచేయి దేవా అన్నాడు. నిన్ను ఎవరు దూషించినా నువ్వు అక్కడ ఆగిపోయావంటే నీ విశ్వాస జీవితం ఆగిపోయినట్లే.
ఎవరు హేళన చేసినా నువ్వు విశ్వాసంలో ఆగిపోయి, దేవా నన్ను ఎందుకు ఇలాంటి శోధనకు నాకు అనుమతి ఇచ్చావంటే నువ్వు అక్కడ ఆగిపోయినట్లే. యేసుక్రీస్తుకి ఎన్ని శోధనలు వచ్చినాయి? సిలువలో ఆగిపోయాడా? ఆ శోధనని జయించాడా? జయించాకే తండ్రికి ఇష్టడుగా ఉన్నాడు, తండ్రితో సహవాసంలో పరలోక రాజ్యంలో ఉన్నాడు. అలాగే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనలో కూడా థ్యాంక్ గాడ్ అనుకుంటూ, దేవా నీకు వందనాలు, ఇలాంటి శోధనలు ఇచ్చి నా జీవితంలో ఇంకా నీ పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగించి దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చి శక్తినిచ్చి నీ ఆత్మతో, నీ సహవాసంతో, పరిశుద్ధాత్మ సహవాసంలో నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు దేవా అంటూ ప్రతిదీ నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ జీవితం చివరి దాకా వస్తూనే ఉంటాయి. ఒకనొక సమయంలో ఒక సమస్య నీకు ప్రతిబంధకంగా అక్కడ ఆగిపోతే నీ జీవితం చివరి దాకా వెళ్ళిపోవడం. కాబట్టి దేవుడి వైపే చూస్తూ ప్రతి దాంట్లో నుంచి నా దేవుడు నాకున్నాడని ఆగిపోవద్దు, ఎక్కడ ఆగొద్దు. ఏ సమస్యమైనా, మరణమే ఎదురొచ్చినా నా దేవుడు నాకు తోడున్నాడని నవ్వుతూ దేవుడికి వందనాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళే వ్యక్తులే ఆత్మీయంగా దేవుడితో సహవాసం. అప్పుడు అంటాడు, నేను నా సిలువలో నేను సహించాను, శ్రమలను సహించాను, ఈ లోకంలో నాకు వచ్చిన శోధనలు సహించి నేను దేవుడి కోసం జీవించాను కదా, నా బిడ్డ కూడా తనకు వచ్చిన దాన్ని త్రోసివేసి నా కొరకు జీవిస్తుంది. ఈ బిడ్డను నేను బహుగా ఆశీర్వదించాలని నీతోనే సహవసిస్తాడు, నీతోనే నడుస్తూ ఉంటాడు, నీ చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాడు, నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి ఎల్లప్పుడూ నిన్ను ఆనందంతో ఉంచి నిన్ను నడిపిస్తూ 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 ఆయన ఆనందాన్ని నీ జీవితంలో దయచేసి ప్రతి దాంట్లో ఆనందించడం నేర్చుకుంటావు. దేవుడు చూసుకుంటాడు నా జీవితంలో. నాకేంటి, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, తన మాట చేత ప్రతిదీ చేస్తున్న దేవుడు, ఆది అంతమై ఉన్న దేవుడు నా యొక్క జీవితాన్ని, చిన్న అల్పుణ్ణి నా జీవితంలో ఆయన తన కార్యాన్ని చేయలేడా? నేను సృష్టికర్తను నమ్ముకుంటే నా జీవితంలో ఆయన కార్యాన్ని చేసి గొప్ప మహోన్నతమైన ఆయన ప్రభావాన్ని, సార్వభౌమాధికారాన్ని నా జీవితంలో ఆయన చూపించి ఆయన ప్రసన్నం చేసుకోలేడా అని చెప్పి నీ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రపంచానికి చాటగలుగుతావో, దేవుడితో నీ సహవాసము ఎంతో అత్యద్భుతముగా, మామూలు సహవాసం కాదు, అన్యోన్యమైన సహవాసంలో అత్యుత్తమైన ప్రమాణాలతో దేవుడితో, ఆయన రాజ్యములో ఆయన కుమారుడితో ఈక్వల్గా తండ్రిని స్తుతించగలిగిన అర్హత దేవునికి ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సహవాసానికి మనల్ని పిలిచాడు. ఆయన నిన్ను వెలుగులో జీవించమన్నాడు, ఆయన కుమారుడి యందు ఆనందించమన్నాడు, కుమారుడితో సహవాసం చేయమన్నాడు, పరిశుద్ధాత్మ సహవాసం చేయమన్నాడు. ఆ పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే చీకటిమయమైన నీ జీవితం నుంచి నేను వెలుగులోకి తీసుకొచ్చి ఆశ్చర్యకరమైన తన వెలుగులో నిన్ను నడిపిస్తూ నిన్ను యాజక సమూహముగా ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు చేస్తూ ఉంటాడు. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చదువుకోండి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రకటించి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుడి సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనముగా మీరు ఉన్నారని చెప్తున్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు, ఆయన సహవాసంలోకి నిన్ను పిలిచాడు. అన్యోన్యమైన సహవాసం నీతో చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మిమ్మల్ని ఎంతో అత్యద్భుతమైన ప్రజలుగా తీర్చిదిద్దడానికి దేవుడు మిమ్మల్ని పిలిచి ఆయన స్నేహించాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు మనం వెలుగులోకి వచ్చినప్పుడు ఆయన మన ప్రతి పాపాన్ని తీసివేసి మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే ఎంతో మంది దేవుడితో నడిచిన వ్యక్తులు, సహవాసం అంటే నడవటం, ఎల్లప్పుడూ నడవటం. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, కానీ శ్రేష్టమైన వ్యక్తులు, దేవుడికి నచ్చిన వాళ్ళు హనోకు, ఏలియా అని చెప్తాడు. అంటే దానియేలు, యోసేపు, దావీదు వీళ్ళ నచ్చలేదని కాదు, ప్రభువుతో వాళ్ళు నడిచిన విధానము బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాము. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు. హనోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయెను. హనోకు 360 ఏండ్లు జీవించాడు. అయితే దాంట్లో 300 సంవత్సరాలు దేవుడితోనే నడిచినట్లుగా ఉంది. హనోకు దినములన్నీ 365 ఏండ్లు, 365 సంవత్సరాలు తను జీవిస్తే 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవుడితో నడిస్తే దేవుడికి అతను ఇష్టడైపోయాడు.
అతడి ఇష్టుడైనప్పుడు అతడిని దేవుడు తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే దేవుడికి ఇష్టడుగా 300 సంవత్సరాలు జీవించిన వ్యక్తి కాబట్టి బ్రతికి ఉండంగానే దేవుడు తన ఆకాశానికి తనతో పాటు జీవించడానికి తనతో పాటు తీసుకెళ్ళిపోయిన వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో శ్లాఘించబడ్డాడు. ఎందుకంటే ఆ హనోకు ఆ సమయంలో దేవుడితో జీవించాడంటానికి పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తిగా అతడు ప్రవచించిన ప్రవచనమే బైబిల్ గ్రంథంలో అతడు దేవుడితో జీవించాడని చెప్పడానికి ఆదర్శం ఉన్నది. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉన్నది. దాంట్లో 14వ వచనము 14-15 చదువుకున్నాము. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులకును భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియో భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియో వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేల దూతలతో వచ్చును అని చెప్పి ఎప్పుడు ప్రకటించాడు? ఇంకా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని ప్రపంచాన్ని నాశనం చేసిన, అంటే జలప్రలయం ద్వారా నాశనం చేసిన నోవహు కంటే ముందే 300 సంవత్సరాలు దేవుడితో జీవిస్తున్నప్పుడు రెండవ రాకడలో దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రపంచ అంత సమయంలో ఎలాగూ వస్తాడు అనేది వేల దూతలతో యేసుక్రీస్తు తిరిగి వచ్చి ఈ లోకములో తీర్పు తీరుస్తాడు అనే ప్రవచనాన్ని చెప్పాడు. అంటే దేవుడితో నువ్వు నడవడం మూలంగా ఎంత అత్యద్భుతమైన ప్రపంచ విపత్తు జరిగే ప్రతి దాన్ని నీకు తెలియచేస్తాడు అన్న దానికి సాదృశ్యముగా ఉంది. మరి దేవుడితో అలాంటి జీవితాన్ని మీరు జీవించగలరా లేదనేది చూసుకోండి. మరి రెండో వ్యక్తిగా చూసినట్లయితే ఏలియా భక్తుడిని చూద్దాం. ఏలియా భక్తుడు ఏం చెప్తాడో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలందరికీ 2 రకాలైన తలంపులతో మీరు జీవించొద్దు. ఎప్పుడు 2 రకాలైన తలంపులతో మీరు జీవిస్తూ ఉంటారు. ఎటో ఒకవైపు యేసుక్రీస్తు దేవుడైతే యేసుక్రీస్తుని నమ్ముకోండి, లేదు లోకంలోనే మీకు ఇష్టమైతే అక్కడే జీవించండి, కానీ 2 రకాల తలంపుల మధ్యన మీరు జీవించొద్దు అని ఇశ్రాయేలు ప్రజలకి స్పష్టంగా చెప్తూ ఉంటాడు. అలా చెప్పేటప్పుడు దేవుడు అతన్ని ఇష్టపడినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉన్నది. మరి అతన్ని కూడా దేవాది దేవుడు తీసుకెళ్లిపోయినట్లుగా 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే, వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసిను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయన. అంటే దేవుడి కోసం రోషము కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తే ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చింది. ఆయన ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాల వర్షం కురవలేదు. ఆయన ప్రార్థిస్తే మరలా వర్షం కురవాలని వర్షం కురిసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అంటే దేవుడి యొక్క ప్రవచనానుసారంగా పరిశుద్ధాత్మను కలిగి ఉండి పరిశుద్ధాత్మతో అన్యోన్యమైన సహవాసం చేస్తూ దేవుడితోనే నడుస్తూ హనోకు ఏం చేస్తాడంటే పిల్లల్ని కుమార్తెలను కని కుటుంబ జీవితంతో కలిసి దేవుణ్ణి ఆరాధించినట్లు ఉంటుంది. కానీ ఈ ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు, అతని కుటుంబం ఎవరో కూడా తెలియదు, అతని ఇశ్రాయేల్లో లేకపోతే అన్యుడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కానీ తిష్పీయుడైన ఏలియా అనే ఒక పదము అతడు వచ్చి యేసు క్రీస్తు లేక తన సువార్తని ప్రకటించి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే దేవుడితో నడిచాడు, దేవుడి యొక్క ప్రాఫిట్ గా వచ్చాడు, దేవుడి గురించి ప్రకటించాడు. 2 తలంపులతో మీకు ఒకే తలంపు. దేవుడు నమ్మదగిన వాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించగలడు, వర్షాన్ని కురిపించగలడు, నీ జీవితంలో అద్భుతమైన మాధుర్యమైన సంతోషకరితమైన జీవితాన్ని ఈయన ఇవ్వగలడని చెప్పి ఆయనని ప్రచురించి ఆయన మనస్సును గెలుచుకొని ఆరోహణ అగ్ని రథాలు వచ్చి ఆయన తీసుకెళ్లిపోయింది. అంటే దేవుడితో నడిచిన వాళ్ళది ఆయన పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసంతో జీవించే వాళ్ళ జీవిత విధానము ఎలాగుంటుందో మీకు తెలిస్తే ఆత్మీయ జీవితంలో ఆయన ఇంకా హత్తుకొని ఆయన జీవితంతో జీవిస్తారన్న ఉద్దేశంతో మీ జీవితాలు దేవుడికి ఇష్టముగా ఉండాలి. రేపు 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆ ర్యాప్చర్లో మీరు ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా ఆయనతో సహవాసం కలిగి ఉండి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటేనే మీరు కూడా ఎత్తబడే గుంపులో ఉండి ర్యాప్చర్లో రహస్య రాకడలో దేవుణ్ణి ఎదుర్కోగలుగుతారన్న సత్యాన్ని మీ మనసులకు తెలియచేయాలని నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవుడితో అన్యోన్యమైన సహవాసం ఎందుకు అవసరమో
పౌలు భక్తుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తున్నావు, నా బిడ్డల్ని హింసిస్తున్నావు, నన్ను ఏడిపిస్తున్నావు, నన్ను హింసిస్తున్నావు, నువ్వు పౌలు నీ జీవితాన్ని మార్చుకో అన్నాడు. మార్చుకో అనగానే వెంటనే మార్చుకున్నాడు. అయ్యా, నేను ఘోరమైన పాపం చేశాను, నన్ను క్షమించండి. వెంటనే దేవుడు తనతో సహవాసానికి, తనతో స్నేహానికి చేతులు చాపాడు. తన పాపాలన్నిటినీ కడిగేసి పవిత్రమైన వ్యక్తిలాగా తీర్చిదిద్ది తన పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. దేవుడితోనే సహవాసం కాదు, పరిశుద్ధాత్మతో కూడా అభిషేకించి పరిశుద్ధాత్మతో కూడా సహవాసం చేసే బిడ్డగా ఆ బిడ్డ నుంచి ఎన్నో అన్యజనులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్యజనులు మొత్తానికి స్వార్థ ప్రకటించే యోధుడుగా ఆయన వాడుకున్నాడు. ఆయన మాట్లాడే మాట ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో చెప్తాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుడి కుమారుడి యందలి విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను. మార్పు చెందిన వ్యక్తి, హంతకుడు, దేవుడి యొక్క సంఘాన్ని అపరిమితంగా హింసించి నాశనం చేయాలన్న చూసిన వ్యక్తి, ఒకప్పుడు దుష్టుడి ఆధీనంలో ఉండి దేవుడి యొక్క రాజ్యాన్ని నాశనం చేయాలనుకున్న వ్యక్తి. కానీ దేవుడు ఎప్పుడైతే సంధించాడో తన భ్రష్టమైన జీవితాన్ని వదిలేశాడు, దేవుడికి లోబడ్డాడు, పరిశుద్ధాత్మ సహవాసంలో నింపబడ్డాడు పరిశుద్ధాత్మతో. అప్పటి నుంచి ఏమంటాడు తెలుసు? నేను చచ్చిపోయాను, నా శారీరకమైన నా జీవితము చచ్చిపోయింది, సిలువ వేయబడ్డాను. నేను ఎప్పుడు జీవించుచున్న జీవితము నా దేవుడితో. అంటే నేను ఎవరితో నడుస్తున్నట్టు? తన జీవితమే తన కొరకు ప్రేమించి సిలువలో చనిపోయి తనని జీవింపచేసి తనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడి కొరకు నేను జీవిస్తున్నానని చెప్పి దేవుడి కోసమే జీవించిన వ్యక్తిలాగా ఉన్నాడు. అతడు ఈ లోకంలో ఉండగానే పైకి వెళ్ళిపోయి పరలోక రాజ్యంలో 3 దినాలు ఉండి పరలోక రాజ్యం మర్మాల్ని మొత్తాన్ని చూసొచ్చాడు. పరవశుడే ప్రభువును చూశాడు. 3 దినాలు అక్కడ పరలోక రాజ్యంలో వెళ్ళి అన్ని చూసి వచ్చిన గొప్ప యోధుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, మరి మీ జీవితంలో మీరు ఎవరితో సహవాసం ఉన్నారు? ఒకవేళ దేవుడు వచ్చేసాడు అనుకోండి, రాక్షరు రహస్య రాకడ వచ్చిందనుకోండి, మీరు ఎత్తబడతారా? నీ సహవాసము యేసుక్రీస్తుతో ఉన్నదా? నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నావా? పరిశుద్ధాత్మ నీలో కలుస్తూ ఆనందిస్తూ నేను సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడా? మీ జీవిత విధానాన్ని ఒకసారి పరిశీలించుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు కన్యకల గురించి చెప్తాడు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. సిద్ధపడి ఉంటారు కొంతమంది తమ దివిటీల్లో నూనెతో ఎప్పుడు తన దివిటీలు వెలుగుతూ పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడని ఆయనతో సహచర్యం చేయడానికి, ఆయనతో పాటు వెళ్తానికి, తన స్నేహితుడిని ఎదుర్కోవడానికి, ప్రాణ స్నేహితుడిని, ప్రాణ ప్రియుడిని ఎదుర్కోవడానికి ఈ లోకంలో మనం పరిగెత్తుతూ ఉంటాం. ఇష్టమైన వాళ్ళ కోసం చక్కగా ఎంతో అందంగా తయారైపోయి వాళ్ళని ఎదుర్కొని వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు మేము రిసీవ్ చేసుకోవాలి, ఎంతో అందంగా కనపడాలి, సుందరంగా కనపడాలని చెప్పి లోకములో భౌతికమైన ఈ జీవిత సంబంధమైన, అంటే కొంతకాలం జీవించాక ఈ లోకంలో వాళ్ళ శాశ్వత ఆ జీవితాన్ని వదిలేసేసి చాలించి వెళ్ళిపోయే వ్యక్తుల కోసమే మనం ఎంతో ఈ లోకంలో ఎంతో ప్రేమని ఓదార్చుకుని ప్రకటిస్తూ వారి కోసం మనం జీవిస్తూ ఉంటాం. శాశ్వతమైన రాజ్యంలో నిన్ను చేర్చుకోవటానికి నీ ప్రియుడిగా, ప్రాణప్రియుడిగా, ప్రాణ స్నేహితుడిగా నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్న ఆ దేవుడి కోసమో నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. యాంత్రికంగా నువ్వు క్రైస్తవుడు అయితే, యాంత్రికంగా ఈ జీవితం మట్టుకు నువ్వు ఆయన నమ్ముకున్నట్లయితే ఈ జీవితం మట్టుకే కాపాడి నేను వదిలేస్తాడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కానీ అది కాదు, నా ఆత్మ ఆయనతో పాటు సదాకాలం ఉండాలి, నా సహవాసం ఆయనతో స్నేహం ఉండాలి, నా స్నేహంలో ఇష్టముంది ఆయనతో సదాకాలము, నా స్నేహము చిరస్థాయిగా చిరకాలము పరలోక రాజ్యంలో శాశ్వతముగా ఆయనతో ఉండాలి. మేమిద్దరం కలిసి సహవాసం నుంచి అన్యోన్యమైన, అంటే మామూలు స్నేహం నుంచి ప్రియమైన స్నేహం, ప్రాణ స్నేహితుల్లాగా నీ ప్రాణము వదిలిపెట్టే అంతవరకు ఎలాగైతే ఈ లోకంలో స్నేహితులతో జీవిస్తావో యేసు క్రీస్తుతో కూడా నిరంతరము అన్యోన్యమైన సహవాసం కలిగి జీవించాలనే తలంపుతో మీ ఆత్మీయ జీవితాన్ని జీవించాలని దేవుడు ఈ లోకానికి వచ్చి మీకు చెప్పాడు. అలాంటి జీవిత విధానాన్ని నేర్చుకోండి. మనలో ఉన్న ప్రతి తప్పుని వదిలేయండి, వెలుగులోకి రండి, ఆధ్యాత్మికమైన మార్గంలో నడవండి, బైబిల్ చదవండి, దేవుడు చెప్పే ప్రతి దాన్ని అవలంబించడానికి ప్రయత్నించండి. మనలో ఉన్న ప్రతి చెడుగుని డాగుని తీసివేసి ఆయన వెలుగులోకి రండి.
అప్పుడు దేవుడు నీతో స్నేహిస్తాడు. పరిశుద్ధాత్మ నీతో స్నేహించింది. వాళ్ళిద్దరు కలిసి నీ స్నేహిస్తూ ఉంటే వాళ్ళతో ఆనందంతో దేవుడి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా నువ్వు జీవిస్తూ నడుస్తూ దేవుడికి నచ్చిన వ్యక్తిలాగా, ప్రేమించబడిన వ్యక్తిలాగా, ప్రాణ ప్రియుడులాగా దేవుడికి నువ్వు ఉంటావు. యోహాను భక్తుడిలాగా ఉంటావు, దానియేలులాగా ఉంటావు, యోసేపులాగా ఉంటావు, దావీదులాగా ఉంటావు. అలాంటి గొప్ప మహోన్నతమైన ఆయన అపోస్తలులైన ప్రియమైన శిష్యుడు యోహాను భక్తుడు పద్మస్లో ప్రపంచ యొక్క పరలోక రాజ్య మర్మాలన్నీ చూసినట్లుగా నువ్వు ఉంటావు. అలాంటి కృప దేవుడు ఇవ్వాలని ఈ లోకానికి వచ్చాడు. పొందాలనుకుంటే మీ ఇష్టమే. ఆదాము అవ్వల్ని ఏదేని తోటలో ఉంచి మీ ఇష్టం, మీకు ఏది కోరుకుంటారో కోరుకోండి. నాతో సహవాసం కావాలంటే ఇక్కడ ఉండండి, నేను చెప్పిన మాట వినండి. అదర్వైజ్ మిమ్మల్ని ఆ ఏదేని తోట నుంచి వెలివేసేశాడు, బయట గెంటేశాడు. మనము కూడా దేవుడితో సహవాసం కలిగి ఉండాలనుకుంటేనే ఆయన నీతో సహవసిస్తూ నేను జీవిస్తూ ఆశీర్వదింపజేస్తాడు. అలా కాకుండా మన ఇష్టం ఎంతకాలం విన్నా మనకు నచ్చినట్లే జీవిస్తామంటే నీ ఇష్టమని వదిలేస్తాడు. దేవుడి రాకడ బహు సమీపముగా ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే వ్యక్తిగా నీవు ఉంటే నీ అంత అదృష్టవంతుడు, నీ అంత ఆశీర్వదించబడిన బట్టి ప్రపంచంలో ఎవడు లేడు. అలాంటి కృపను దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. దేవుడి వాక్యాన్ని మనం ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. మీకు అందరికీ వందనాలు.